వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక సీఎం సొంత నియోజకవర్గంలో మహిళలకు ఎంత గౌరవం ఉంది అనేది ఇలా ప్రపంచమంతా తెలిసే పరిస్థితి అవుతుంది. అవును, సొంత జిల్లాలోనే రైతులు తరిమి కొట్టిన అధికారులు అంటే అది అధికారులపై ఉండే కోపం కాదు, ఆవేశం కాదు. సర్కారు అవలంబిస్తున్న తీరుపై ప్రజల తిరుగుబాటుగా చెప్పుకోవచ్చు. ఆ తిరుగుబాటుని సద్దుమరిచే ప్రయత్నం ఇప్పటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా సర్కార్ నుంచి ఎట్లాంటి ప్రయత్నాలు జరగలేదు. పైనుంచి అక్కడ కేసులు పెట్టడం కావచ్చు, ఆ మహిళల పైన ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు అన్నది ఒక్కసారి మనం కోవలక్ష్మకు ఉన్నారు మాట్లాడదాం అన్న. ఏంది అసలుకి అక్కడ సొంత సీఎం నియోజకవర్గంలోనే మహిళల పైన వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అయినప్పుడు అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో ఈ విధంగా జరగడం అనేది అసలు ఏ ముఖ్యమంత్రి కూడా ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు అయితే ఏ ముఖ్యమంత్రి కాన్స్టిట్యుయెన్సీలో జరగలేదు. ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే మేము కూడా దాదాపు 35 సంవత్సరాల నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాము. ఫస్ట్ టైం మేము చూడడం. ఎవరైనా ఆయన ముఖ్య ఎమ్మెల్యేగా గెలిపించారు ఆయన ప్రజలందరూ కూడా ఓట్లేసేసి. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎమ్మెల్యే బాధ్యత తీసుకుంటాడు. ఆయన ఇవాళ ఎమ్మెల్యేగా ఉండి అక్కడ కాన్స్టిట్యుయెన్సీలో ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా మరి కనీసం ఆయన మహిళల మీద పోలీసులు రాత్రి పోయి నైటు 1 గంటకు పోయి వాళ్ళ మీద దాడులు చేయడము, కరెంట్ ఆఫ్ చేశారట. కరెంట్ లైట్లు ఆఫ్ చేసేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇక వాళ్ళు చెప్తున్నారు పాపము. ఇక కొన్ని చెప్పని వాళ్ళు అక్కడ మగవాళ్ళు ఉంటే వాళ్ళు పాపం మమ్మల్ని పక్కకు పిలిచి చెప్తున్నారు. ఎక్కడంటే అక్కడ చేతులు వేయడము, దుబ్బడము, పట్టుకోవడము. అంటే రాత్రి ఈ పోలీసు వాళ్ళట నైట్ తాగి వాళ్ళ దగ్గర పంపించడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఆయన ఒక సీఎం, ఆయన నియోజకవర్గం, ఆయన ప్రజలు. నిజంగా అసలు దారుణంగా ఈ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది? మాకు అది నిజంగా అండి, మాకు చాలా అసలు ఏంటి అసలు ఈ ప్రభుత్వంలో ఈయన సీఎంగా ఉండి ఈ ఇక్కడే కాదు, మొన్న కూడా చూశారు మా జైనూర్ మండల్లో మిశ్రం నీలాబాయి మీద, తర్వాత బురుగుడ ఒక అమ్మాయి మీద పట్టపగలు. అంటే అసలు మహిళలకు రక్షణ లేదు, మహిళలకు సెక్యూరిటీ లేదు. అప్పుడు సార్ చాలా ఎక్కడ కూడా ఇంత దారుణంగా అయితే ఎప్పుడు కూడా మహిళల మీద జరగలేదు. వాస్తవంగా మేము కొడంగల్ నియోజకవర్గంలో ఇట్లాంటివి జరుగుతుందనేసి మేము అనుకోలేదు. మేము మొన్న పరిగి సబ్ జైలుకి పోయినాం. మేము ఆ రోజు సవితా ఇంద్రారెడ్డి మేడం గారు, నేను, తర్వాత హరిప్రియ గారు ముగ్గురం పోయిన తర్వాత మేము లోపల పోయి వాళ్ళతోని తెలుసుకున్నాం. ఏం చేశారు మీరు దాడి చేశారంటే, మేము ఎవరు కూడా దాడి చేయలేదు మేడం. మేము 16 మంది కూడా మేము ఎవరి మీద మేము దాడి చేయలేదు. మేము అసలు కొంతమంది అయితే అక్కడ ఒక 10 మంది అయితే అసలు అక్కడ లేరట వాళ్ళు. ఆ గొడవ కూడా సంబంధం లేదట వాళ్ళు. కానీ ఏమిటి కేవలం అక్కడ 55 మందిని తీసుకొస్తే కేవలం మా బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళని లోపటేసేసి వాళ్ళని కొట్టిపిచ్చి వాళ్ళని జైల్లో పెట్టారు. అంటే ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళకి జరిగిన గొడవ, జరిగిన దాడికి అసలు సంబంధం లేదు. సంబంధం లేకున్నా కూడా వాళ్ళని జైల్లో పెట్టాం పరిస్థితి. సంబంధం లేకున్నా కూడా వాళ్ళని జైల్లో పెట్టారు. మేము వాళ్ళని అడిగాం, అన్న మీరు ఉన్నారంటే, మేము అసలు ఆ గొడవలు పోనే లేదు మేడం, అసలు మేము లేవు, జైల్లో ఉన్నాము, మేము నైట్ వచ్చాము, నైట్ వచ్చేసి మేము తిని పండుకున్నాము, నైట్ వచ్చేసి మమ్మల్ని డోర్లు కొట్టేసి తీసుకొచ్చారు మేడం అని చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు. అందరు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు మేడం, అక్కడ కొంత ఇతర పార్టీ వాళ్ళు ఉన్నారు, కొంచెం ఇంకా బీజేపీ వాళ్ళు కూడా ఉండే, వాళ్ళందరిని పంపించారు మేడం, మమ్మల్ని మాత్రం ఉంచారు అని చెప్తున్నారు. ఒక ఆయనతో ఎవరు పంచ సెక్రటరీ. ఆ పంచ సెక్రటరీ ఇప్పుడు ఏది సర్వే నడుస్తుంది కదా, ఇప్పుడు సర్వే నడుస్తున్నప్పుడు ఆయన సర్వే డ్యూటీలో ఉన్నాడు. డ్యూటీ పోయి వచ్చిన తర్వాత ఆయన నైట్ వచ్చేసి ఇంటికాడ వచ్చేసి ఆయన అక్కడ గొడవ జరుగుతుందంటే ఆయన కూడా ఉరుక్కుంటా వచ్చిండట. వచ్చింది కానీ ఆ గొడవలు లేడట. ఆయన వచ్చేసరికి ఆ గొడవ అయిపోయింది. ఆయన మీద కూడా కేసు పెట్టేసి లోపటేసిండ్రు. అంటే ఎంతవరకు కరెక్ట్ మాకేం అర్థం కాలేదు. ఆ బయట ఉన్న పాపం లేడీస్ అంతా కూడా వాళ్ళు అంటున్నారు, అది మా ఇష్టము, మా పట్టా ల్యాండ్, మేము ఇవాళ పట్టా ల్యాండ్స్ మేము వాళ్ళకు భూములు ఇచ్చి మా ఇండ్లు జాగాలు మేము ఇచ్చేసి మేము ఎక్కడికి పోతాం? రేపు ఫార్మా కంపెనీ వాళ్ళ అల్లునికో, వాళ్ళ తమ్మునికో, వాళ్ళ అన్నకో వాళ్ళు కట్టుకుంటారు, వాళ్ళు మంచుకుంటారు, మేము ఎక్కడికి పోవాలి? మేము రైతులం అందరం. ఇవాళ 1 ఎకరం కానీ 2 ఎకరాలు కానీ 10 ఎకరాలు కానీ ఆ భూమి మేము బయట కొనలేము కదా.
మా భూములు మాకు ఉండాలి, మా ఇల్లు మాకు ఉండాలి, మేము ఎక్కడికి పోమని కూడా వాళ్ళు పదే పదే ఒక 10 సార్లు వాళ్ళు కలెక్టర్ దగ్గర పోయి కలిశారట. ఇట్లా ఫార్మా కంపెనీ పెడతామంటున్నారు, డ్రోన్ కెమెరాతోని కూడా మొత్తము సర్వే చేయించారట. వాళ్ళ ఇంటి ముంగట కూడా పైన నుంచి సర్వే చేస్తే కూడా వాళ్ళు ఆ భయానికి వాళ్ళు పోయి కలెక్టర్ గారిని కూడా కలిశారట. కలెక్టర్ గారు మరి ఒక బాధ్యతగా గవర్నమెంట్ ఒక కలెక్టర్ గారు అంటే ఇంక అందరికీ పేద ప్రజలకు కూడా న్యాయం చేయాలి కదా. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా వాళ్ళు ఒప్పుకోమంటున్నారు అనేది సీఎంకి చెప్పాలి కదా. మరి సీఎం కూడా బాధ్యత తీసుకోవాలి కదా, ఆయన నియోజకవర్గం, ఆయన ప్రజలు. ఆ బాధ్యత తీసుకోకుండా మరి మన ఆడవాళ్ళని ఈ విధంగా నైట్ పంపించవలసిన ఏం అవసరం ఉంది? ఇప్పుడు ఆ ఊర్లో ఉంటారు కదా, ఎప్పుడో ఒక రోజు అయితే వాళ్ళు ఈ రోజు కలవకుండా ఇంకో రోజన్నా వాళ్ళు దొరుకుతారు కదా. నైట్ వాళ్ళని తీసుకొచ్చేసి లోపల పెట్టి కొట్టి ఆడవాళ్ళని హింసించడము. ఒక ఆమె పాపం నడవలేస్తాయి, ఇక్కడ కొట్టారు ఆమెని, ఇక్కడ కొడితే పాపం ఆమె నడవస్తలేదు. ఇక రకరకాల వాళ్ళు చెప్తున్నారు పాపం. వాళ్ళు ఇక్కడ పట్టుకోవడము, చేయడము, తాగి ఉండడము, గలీజ్ మాటలు తిట్టడము. అంటే ఆయన పోలీసు వాళ్ళతోని ఈరోజు నిజంగా అసలు మన తెలంగాణ రాష్ట్రంలో ఆయన పోలీసులతోని ఇవాళ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు తప్ప కానీ ప్రజలకు చేసింది ఏమీ లేదు. ప్రజాపాలన లేదు, 6 గ్యారంటీలు లేవు, ఏమీ లేవు. అయితే ఒక ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ప్రజలకి చాలా హోప్స్ పెట్టుకుంటారు. గెలిచిండ్రు, మా ఎమ్మెల్యే వచ్చిండ్రంటే ఏ సమస్య ఉన్నా పట్టుకొని మీ కాడికే వస్తుంటారు నియోజకవర్గం. అట్లాంటిది ఒక సీఎం అంటే ప్రజలకి ఇంకెంత హోప్స్ ఇంకెంత ఎక్కువ ఉంటుంటాయి ఆయన పైన. ప్రజలు ఇవాళ ఆయన మీద ఎంతో హోప్ పెట్టుకొనే ఆయన గెలిపించారు. ఆయన సీఎం అయిందంటే వాళ్ళు ఎంతో సంతోషంగా వాళ్ళు మాకు అభివృద్ధి జరుగుతుంది, ఇంకా మాకు ప్రజాపాలన వీళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు కూడా మాకు అమలు అవుతాయి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్న వాళ్ళని ఈరోజు ఏం చేశాడు ఆయన రేవంత్ రెడ్డి? ఆయన నియోజకవర్గాల ప్రజల్ని ఇవాళ జైల్లో పెట్టించిండు, ఆడవాళ్ళని హింసిస్తున్నాడు, ఆడవాళ్ళని కొట్టిస్తున్నాడు, పోలీసులను పెట్టేసి చిత్రహింసలు పెట్టిస్తున్నాడు. నిజంగా అసలు ఆయన సీఎం మరి ఆ విధంగా మరి ఆయన నియోజకవర్గ ప్రజలను ఎట్లా చేస్తున్నారంటే ఇక రాష్ట్రంలో ఏం చేస్తాడు? అంటే ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఇదంతా జరుగుతుంది అంటే ప్రపంచం దృష్టి అటువైపు వెళ్ళదు. కానీ ఒక సీఎం సొంత నియోజకవర్గంలోనే ప్రజల దుస్థితి ఇట్లా ఉంది అంటే ఇది ఎట్లాంటి సంకేతం పోతుంది ఇతర రాష్ట్రాలకి? ఎందుకంటే తెలంగాణ పైన ఇప్పటి వరకు చాలా మందికి ఒక మంచి వ్యూ ఉండేది, ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పోరాటాల గడ్డ అని. కానీ ఇట్లాంటిది ఎలాంటి మెసేజ్ ఇస్తుంది ఇతర రాష్ట్రాలకి? మెసేజ్ ఇస్తున్నది ఇప్పుడు చూస్తూనే ఉన్నారు అందరు కూడా. కాబట్టి ఈరోజు ఆయన ఏం చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారు ఆయన మమ్మల్ని రైతులందరూ కూడా, రైతులతో పాటు ప్రజలందరూ కూడా అన్ని అభివృద్ధితో పాటు ఇవాళ అన్ని వర్గాల ప్రజలకి అందరికీ సమానంగా చూసి ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఎక్కడ కూడా ఎలాంటి గొడవలు కాకుండా మరి ఒక 10 సంవత్సరాలు మంచి పరిపాలన ఇచ్చారు కేసీఆర్ గారు అనేది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏ ఊర్లో చిన్న పిల్లల నుంచి పట్టుకుంటే ప్రతి గ్రామాల పైన వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా మాకు మళ్ళీ కేసీఆర్ సారే కావాలి, మళ్ళీ కేసీఆర్ సార్ ప్రభుత్వం రావాలి, ఈయన ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తున్నారు. ఇన్ని సంవత్సరాల మీ రాజకీయ అనుభవంలో జనాలకు ఒక సీఎం పైన ఇంత విరక్తి, ఇంత అసహనం ఎప్పుడైనా చూసారా? అంటే ముందు కూడా మనకి తెలంగాణ రాష్ట్ర సాధన కంటే ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా. సో ఎప్పుడైనా ఇంత విరక్తి చూసిర్రా ప్రజల్లో? ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నాడు కూడా ప్రజలు ఇంత తిప్పలు పడి రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితులు, హక్కుల గురించి చాలా తక్కువ సందర్భాలు ఎప్పుడు కూడా చూడలేదు. అదే చెప్తున్నాం కదా, ఇట్లాంటి సీఎం ఎప్పుడు కూడా చూడలేదు అని ప్రజలందరూ కూడా. ఇన్ని సంఘటనలు జరిగినా కూడా అసలు ఎందుకు పట్టించుకుంటలేడు? మరి ఉన్న మంత్రులు కూడా ఎందుకు స్పందిస్తలేరు? మహిళా మంత్రులు ఉన్నారు, ప్లస్ వాళ్ళతో పాటు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. మరి మంత్రులందరూ కూడా ఎందుకు ఈ విషయంలో మాట్లాడలేదు? నీ నియోజకవర్గాలని జరిగితే మరి మా నియోజకవర్గాల్లో కావచ్చు, ఇంకా తెలంగాణ రాష్ట్రంలో తప్పుడు ప్రచారం పోతుంది, ఇట్లాంటివి మనం చేయొద్దు, మనము వాళ్ళు ఇయ్యనప్పుడు సరే ఇంకో చోట మనం పెట్టుకోవాలి. కానీ అంత పట్టుదలతో మరి అక్కడ ప్రజల్ని రైతులని ఇబ్బంది పెట్టి మరి అక్కడ ఫార్మా కంపెనీ వేయడం మనకు అవసరమా, ఇంకో చోట వేసుకుందాం అనే ఒక నిర్ణయానికి వచ్చేసి మరి ఆ మంత్రులు మాట్లాడాలి కదా, సీఎంతో మాట్లాడాలి కదా.
అటువంటి ఇప్పుడు ఎక్కడ కూడా చూస్తే వాస్తవంగా మేము దాదాపు నేను 35 సంవత్సరాల నుంచి నేను రాజకీయాలు ఉన్నాను. దాదాపు ఎంపీటీసీ నుంచి పట్టుకుంటే చిన్న స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయికి మేము వచ్చినామంటే ఇప్పటి వరకు కూడా మేము ఎప్పుడు కూడా ఇట్లాంటి ముఖ్యమంత్రులను చూడలేదు. గిరిజన బిడ్డల కష్టాలేందో సీతక్కకు తెలుసు. అడవి బిడ్డలు పడే అడవిల తిప్పలేందో తెలుసు. వాళ్ళు భూమి కోసం పడే కష్టం ఏందో తెలుసు. మరి ఎందుకు సీతక్క నోరిప్పట్లేదు? ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు సీతక్కకి? మేము సీతక్కకు ఒకటే చెప్తున్నాము. మొన్న కూడా మా నియోజకవర్గంలో ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో ఆసిఫాబాద్ నియోజకవర్గంలో జైనూర్ ప్రాంతంలో అక్కడ కూడా ఒక మహిళ మా ఆదివాసీ మహిళకి మిశ్రం నీలాబాయి కూడా ఇటువంటి సంఘటన ఒకటి జరిగినప్పుడు కూడా మరి ఆమెను తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ మేము జాయిన్ చేసినప్పుడు సరే అప్పుడు ఆ రోజు ఏంటంటే అది యాక్సిడెంట్ అన్నారు. తర్వాత ఇంకో రకంగా అది కేసు బయటకు వచ్చిన తర్వాత సరే గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించిన తర్వాత సరే మేమేమంటున్నామంటే అటువంటి ఘటనలు ఇప్పుడు మహిళల మీద ఎక్కడైతే జరిగినాయో ఇప్పుడు మొన్న మా మిశ్రం నీలాబాయి మీద జరిగినాయి, ఈరోజు ఏమో ఇక్కడ ట్రైబల్ మన మహిళల మీద జరిగినాయి. ఇటువంటి సంఘటనలు ఎక్కడెక్కడ కూడా జరుగుతున్నాయి. స్పందించవలసిన అవసరం ఉంది. సీతక్కకు ఉంది, కొండా సురేఖ గారికి ఉంది, కంపల్సరీ స్పందించాలి. ఎందుకు స్పందించద్దు? ఇవాళ మీరు అన్నట్టు సీతక్క గారు ఆమె ఎన్నో కష్టాల నుంచి వచ్చింది, ఒక ఆదివాసీ బిడ్డ, స్పందించాలి అని అంటున్నారు. వాస్తవంగా స్పందించాలి ఆమె. ఇటువంటి ట్రైబల్స్లకు మహిళలకు అన్యాయం జరిగినప్పుడు ఒక మహిళ ఉండి ఆమె ఎందుకు స్పందించాలి. కానీ సీఎంకే భయపడి ఉంటే సీఎంకి ఇంకా కూడా మరి అక్కడ అట్లాంటి సంఘటన ఆడవాళ్ళ మీద పోలీసులు పోయి నైట్ కొట్టడము చేయడము, ఎక్కడంటే అక్కడ పట్టుకోవడము, మరి ఆడవాళ్ళని కొట్టడము ఇటువంటిది ఇది కరెక్ట్ కాదు అనేసి వాళ్ళు కూడా స్పందించాలి. అక్కడ ఏం జరిగిందని వాళ్ళు కూడా పోయి చూడాలి. ఎందుకు చూడొద్దు? ఇప్పుడు అక్కడ అబద్ధం అయితే చెప్పట్లేదు కదా. వాళ్ళు మహిళా మంత్రులు స్పాట్ మీద పోయి అసలు జరిగింది ఏంటి, పోలీసులు ఏం చేశారు, ఏం లేదని అడగాలి కదా. మీరు అన్నట్టు వాస్తవంగా ఇప్పుడు సీతక్క గారు కూడా స్పందించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి ఎక్కడ రోజు ఒక సంఘటన జరుగుతున్నాయి, ఎక్కడో ఒక చోట ఒక సంఘటన జరుగుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వం అయితే మాకు తెలిసిన మట్టుకు పోలీసులను పెట్టి రాజకీయం చేయడం తప్ప వేరేది ఏమీ లేదు. బీఆర్ఎస్ పార్టీని ఇవాళ కేటీఆర్ సార్ని గొంతు నొక్కడానికి కోసం, హరీష్ రావు సార్ని గొంతు నొక్కడానికి కోసం, ఎందుకంటే నిజాలు మాట్లాడుతున్నారు. ఇవాళ రైతు బంధు ఇవ్వట్లేదు, రైతు రుణమాఫీ ఇవ్వట్లేదు, కళ్యాణ లక్ష్మి ఇవాళ తులం బంగారం ఇస్తామో అవి ఇవ్వట్లేదు. ఇవాళ ఎవరైతే ముసలోళ్ళు ఉన్నారో వాళ్ళకి పెన్షన్ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు, అవి ఇవ్వట్లేదు. గ్యాస్ 500 ఇస్తామన్నారు, అవి ఇవ్వట్లేదు. ఇటువంటి అన్నీ కూడా ప్రజల్లో వాళ్ళు చేయని వాళ్ళ పథకాలు హామీ ఇచ్చారు, 6 గ్యారంటీలు పెట్టారు కాబట్టి ఇప్పటి వరకు చేస్తలేరని ప్రజల్లో వెళ్ళి చెప్తే వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళకి కోపం వస్తుంది. ఉన్నట్టు మాట్లాడితే కోపం వస్తుంది. అవన్నీ కూడా మాట్లాడొద్దు. అంటే ఇటువంటి చర్యలకు నిజంగా ఏది ఉన్నా కూడా ఈ మొన్న జరిగిన సంఘటన అయితే మేము అక్కడ ఆడవాళ్ళని మా మహిళలు చూస్తున్నాము. వాళ్ళు విపరీతంగా పాపం ఏడుస్తున్నారు. వాళ్ళ భర్తలు లోపల పెట్టేసి పాపం మేము ఏం చేయాలి మేడం, మాకు అర్థమవుతలేదు, చేనులలో పంట ఉంది, పంట ఏమవుతుందో తెలీదు, మేము ఆయన రేవంత్ రెడ్డికి మేము ఏం పాపం చేసినాము, ఓట్లేసి పాపం చేసినామా, మేము ఇటువంటి ఎమ్మెల్యే గెలిపించినాము, ఆయన మంచిగా ఇవాళ సీఎం అయిన తర్వాత మమ్మల్ని మా భర్తలను కొట్టి జైల్లో పెట్టడము ఇది ఆయనకు న్యాయమా అని అడుగుతున్నారు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టే అరెస్ట్ల పర్వం నిజంగానే నడుస్తుంది. మాట్లాడిన పట్నం నరేందర్ని అరెస్ట్ చేసిన పరిస్థితి, రేపు మాపో కేటీఆర్ని అరెస్ట్ చేస్తాము అనే వార్తలు విపరీతంగా వినిపిస్తున్నాయి. మొన్ననే అరెస్ట్ చేస్తామన్నారు, ఇంతకుముందు అరెస్ట్ చేస్తామన్నారు. వాళ్ళకి ఏమీ లేదు. కేసీఆర్ సార్ మీద వాళ్ళు ఎన్ని బోధలు చల్లినా ఏం చేసినా కూడా కేటీఆర్ సార్ మీద కానీ హరీష్ రావు సార్ మీద కానీ ఏం చేసినా కూడా ప్రజలు ఉన్నారు. ప్రజల మంచి చెడు అనేది ఆ రోజు 10 సంవత్సరాలుగా ప్రభుత్వంలో వాళ్ళు అభివృద్ధి చేశారు, ప్రజల్ని మంచిగా చూసారు. కాబట్టి ఈరోజు ప్రజలు మళ్ళీ కేసీఆర్ సార్ కావాలని కోరుకుంటున్నారు. సో ఇది సీఎం సొంత నియోజకవర్గంలో మహిళలు పడుతున్న ఇబ్బందులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.